పల్లి పట్టీలను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నీకు చెప్పిన కొలతలతో తయారు చేసుకున్నట్లయితే పల్లి పట్టీలు ఎంతో బాగా వస్తాయి. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల పల్లీలు, 2 కప్పుల బెల్లం తురుము. ఒక కడాయిలో 2 కప్పుల పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలను. పల్లీల నుండి పల్లి పొట్టు విడిపోయేంత వరకు వేయించుకోవాలను. వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన పల్లీల నుండి పల్లి పొట్టును వేడి చేసి సిద్ధంగా ఉంచుకోవాలను. తర్వాత అదే కడాయిలో బెల్లం తురుమును 2 కప్పులు తీసుకొని దానికి కొద్దిగా నీటిని యాడ్ చేసి పాకాన్ని తయారు చేయాలి. గరిటెతో కలుపుతూ ఉండవలను. మధ్యలో 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేయాలి. పాకం సిద్ధమైందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న పళ్ళెంలో నీటిని తీసుకొని పాకం వేసి చూసినట్లయితే ముద్దగా అయ్యి చేతితో ఇరిపితే విరిగినట్లయితే పాకం సిద్ధమైనట్లు. ఈ విధంగా సిద్ధమైన పాకంలోకి పల్లీలన్నీ తీసుకొని బాగా కలుపుకోవాలను. ఒక పళ్ళాన్ని తీసుకొని దానికి నెయ్యిని రాసి సిద్ధంగా ఉంచుకోవాలి. పళ్ళెంలోకి ఆ మిశ్రమాన్ని అంతటిని తీసుకొని చాక్తో కట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత చేతితో విరిపినట్లయితే ఎంతో క్రంచీ అయిన పల్లి పట్టీలు రెడీ అవుతాయి. పెద్దలకి పిల్లలకి ఇష్టమైన పల్లి పట్టీ రెడీ.